మహాశివరాత్రి సందర్భంగా కేసర మండలం కీసరగుట్ట శ్రీ 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 భవానీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవ ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి మాజీ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి అభిషేకం చేయడం జరిగింది. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. తమ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని సెల్ టవర్ నిర్మాణాన్ని స్థానికులు అడ్డుకున్న సంఘటన మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 13వ డివిజన్లో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బోడుప్పల్ 13వ డివిజన్ దేవేందర్ నగర్ కాలనీ ఫేజ్ 2లో గతంలో సెల్ టవర్ నిర్మాణం జరుగుతుండగా స్థానికులు అడ్డుకోవడంతో విరమించుకొని తిరిగి గురువారం నిర్మాణం చేపట్టక స్థానికులు అడ్డుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సెల్ టవర్ నిర్మాణాన్ని అడ్డుకొని వీడియో తీస్తున్న మహిళ దగ్గర నుండి సెల్ ఫోన్ లాక్కొని పోలీస్ స్టేషన్కు వచ్చి ఫైన్ కట్టి తీసుకువెళ్లమని దురుసుగా ప్రవర్తించి తీసిన వీడియోను డిలీట్ చేసి బెదిరించారని స్థానికులు ఆపివేశారు. నేను తీసుకుంటా నాకు తీసుకునే రైట్స్ ఉన్నాయి, నేను తీసుకుంటా. నాకు తీసుకునే రైట్స్ ఉన్నాయి, నేను తీసుకుంటా. నాకు తీసుకునే రైట్స్ ఉన్నాయి, నేను తీసుకుంటా. నువ్వు అన్న ముందుగానే వెళ్దా ఒక మాట అన్నావు. నేనేం మాట్లాడే ముందుగా మాట అన్నావు. నువ్వు నన్ను నాకు ఇష్యూ తెలియదు. నువ్వు ఒక మాట అన్నావు నన్ను అన్యాయంగా. నువ్వు ఇంత నేను పడతా భయ్, నువ్వు పడతావు. ఎన్ని రోజులు ఉంటావు మరి? గిరిధర్ ఏమని చెప్పు. వాళ్ళు ఇచ్చారు ప్రొటెక్షన్, వాళ్ళు ఇచ్చారు, వాళ్ళు పడి వాళ్ళు పంపించారు చెప్పు. అవునమ్మా, గొడవ అయితే మరి ఏందా పద్ధతి? అది కాలనీలు వస్తానప్పుడు ఊకోవచ్చు కదా. ఏందో ఈ గొడవ ఏందో కథ ఏందో.
ఎంకనా పోనీ వృద్ధాశ్రమం కాదు, ఇది వృద్ధ దేవాలయమని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. జనగామ పట్టణ సమీపంలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ వారు నిర్మించిన మహిళా వృద్ధాశ్రమ భవన ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ముందుగా తెలంగాణ రాష్ట్ర స్త్రీ శిశు శాఖ మంత్రి సీతక్క, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డితో కలిసి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య రిబ్బన్ కట్ చేసి వృద్ధాశ్రమం ప్రారంభించారు. ఈ ఆశ్రమంలో బ్లాక్ ఏను బీర్ల ఐలయ్య ప్రారంభించారు. అనంతరం స్వర్గీయ కోమటిరెడ్డి సుశీలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు. చెప్పాలి. ఎక్కడో ఎప్పుడో మాట ఇచ్చినా అని మర్చిపోకుండా ఈ రోజు ఆ బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ చేసి మనకు హ్యాండ్ ఓవర్ చేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. కాబట్టి మన సభ్యులందరూ స్థాపించడం జరిగింది. వారికి తోడుగా వెన్నంటూ వండుకుంటూ మరి ఫౌండర్ ప్రెసిడెంట్ చిర్ర సూనమ్మ గారు కూడా ఎల్లవేళలా సంస్థను కాపాడుకుంటూ మరి సార్ మధ్య ఈరోజు వాళ్ళ అమ్మగారి పేరు మీద ఇవ్వడం మనందరికీ సభాముఖంగా కూడా ఎల్లప్పుడూ ఎల్లవేళలా మేమంతా సుషి ఫౌండేషన్ చైర్మన్ గారికి శ్రీమతి కోమటిరెడ్డి లక్ష్మీ రాజగోపాల్ రెడ్డి గారులకు ఎల్లవేళలా రుణపడి ఉంటామని మేము ఈ సభా పూర్వకంగా తెలియజేసుకుంటున్నాము. కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండలం వెల్జాల గ్రామంలో వెలిసిన శ్రీ శ్రీ వేదాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 3 రోజుల పాటు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. గురువారం రోజు స్వామివారి కళ్యాణ మహోత్సవం వేద పండితుల ఆధ్వర్యంలో వైభవంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి హాజరయ్యారు. చిన్న గుడిగా ఉన్న దేవాలయం దాతల సాయంతో సుమారు 5 కోట్ల రూపాయలతో అంగరంగ వైభవంగా నిర్మించారు. విష్ణు సహస్రనామం మరియు భగవద్గీత పారాయణము, లక్ష్మీ పుష్పార్చన, బండ్లు తిరుగుట, భక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరింపజేశాయి. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ధర్మకర్త శ్రీనివాసమూర్తి అభివృద్ధి కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. ఇద్దరు మనుషులు ఒక ఆడ ఒక మగ అమ్మ నాన్న కలిస్తే మనమే వాళ్ళం లేవు. అమ్మా నాన్నలు కలిస్తేనే మనం వచ్చాం. కాబట్టి మనకు దైవము ఎవరైనా తల్లిదండ్రులే. ఒక్కసారి అమ్మను నాన్నను జ్ఞాపకం చేసుకోండి. అంత కష్టపడి 9 నెలలు మోటి ఆ పిండం బయటకు వచ్చేటప్పుడు, శిశువుగా బయటకు వచ్చేటప్పుడు ఆ తల్లి పడి ఉన్నటువంటి బాధలు, అరుపులు, కేకలు, ఎంత ఆర్తనాదాలు ఆ సమయం గుర్తు చేసుకోండి. ఆత్మతో మీ అమ్మ కంటే మించిన దేవుడు ఇంకొకరు లేరనుకుని, ఆ అమ్మకు మీ నాన్న కంటే మించినటువంటి దేవుడు లేరనుకుని మీ నాన్నను మనస్సులో గుర్తుకు చేసుకుని ఒక్కసారి నమస్కారం చేసి అందరూ చెప్పండి, మాతృదేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. హన్మకొండ జిల్లా నడికూడ మండలంలోని పలు గ్రామాలకు చెందిన సుమారు 500 మంది నాయకులు, కార్యకర్తలు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను వీడి పరికాల నియోజకవర్గం ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిక. స్థానిక ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి నాయకులను, కార్యకర్తలను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నాపై నమ్మకంతో పార్టీలో చేరిన ప్రతి ఒక్క కార్యకర్తలను, నాయకులను కంటికి రెప్పలా కాపాడుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో పలు రకాల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ములుగూరి భిక్షపతి, టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దొమ్మటి సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ చంద్రశేఖరరావు కుటుంబం ఇది వాస్తవం అవునా కాదని మీరు ఆలోచించవలసిన అవసరం ఉంది. 7 లక్షల కోట్లు అంటే మీకు సింపుల్ గా చెప్పాలి అని అంటే, పుట్టబోయే బిడ్డకు కూడా 2 లక్షల పైన అప్పు ఎత్తిన దుర్మార్గమైన పరిపాలన ఈ కేసీఆర్ యొక్క కుటుంబ పరిపాలన అని చెప్పి ఇవాళ అంతెందుకు మీరు ఒకసారి చూస్తే ఇవాళ చెల్లించవలసిన బిల్లులే 45,000 కోట్లు ఉన్నాయి అని అంటే ఏ విధమైన పరిపాలన చేసిందో ఒకసారి మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ చంద్రశేఖరరావు కుటుంబం ఇది వాస్తవం అవునా కాదని మీరు ఆలోచించవలసిన అవసరం ఉంది. 7 లక్షల కోట్లు అంటే మీకు సింపుల్ గా చెప్పాలి అని అంటే, పుట్టబోయే బిడ్డకు కూడా 2 లక్షల పైన అప్పు ఎత్తిన దుర్మార్గమైన పరిపాలన ఈ కేసీఆర్ యొక్క కుటుంబ పరిపాలన అని చెప్పి ఇవాళ అంతెందుకు మీరు ఒకసారి చూస్తే ఇవాళ చెల్లించవలసిన బిల్లులే 45,000 కోట్లు ఉన్నాయి అని అంటే ఏ విధమైన పరిపాలన చేసిందో ఒకసారి మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం. మహాశివరాత్రి సందర్భంగా కీసర మండలం కీసరగుట్ట శ్రీ 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 భవానీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణోత్సవ కార్యక్రమం చామకూర మల్లారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొనడం జరిగింది. అంతకుముందు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. ఛత్రతామరాది సర్వోపదార పూజాం సమర్పయామి. చలో చలో రండి సార్. నమో దివే నమః పృథివ్యై అర్చత ప్రార్చత ప్రియమేధాసో అర్చత అర్చంతు పుత్రకామత పురన్న దుష్మర్చత. ఓం నమః అగ్నే వచ్చో వ్యవేశ్వస్తోయం త్వయంధాయాస్తరవం దిశేమ.
येन पृतनाजेम मम देवा विहवे सन्तु सर्व इन्द्रामन्तो मरुतो विष्णुरग्निः ममान्तरिक्षमृगोपमस्तु मह्यं वातः भवतां कामे अस्मिन्. కోటప్పకొండ జిల్లా పరిషత్ పాఠశాలలో పోలీసు అధికారులు సిబ్బందితో గుంటూరు రేంజ్ ఐజీ బాలరాజు గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవుడి దర్శనానికి విచ్చేసే భక్తులకు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా రూపొందించిన కోటప్పకొండ పార్కింగ్ యాప్ గురించి ప్రజలు వివరించాలన్నారు. వాహనాలను పార్కింగ్ కోసం కేటాయించిన నిర్ణీత ప్రదేశాలలో నిలుపుకోవడానికి దిశానిర్దేశం చేయాలన్నారు. ఈ పండుగ ఏంటి? ప్రజలకు సౌకర్యంగా దేవుడి దర్శనం ప్రశాంతంగా మనస్ఫూర్తిగా చేసుకొని వెళ్ళడానికి మనం సహకరించాలి, అంతే. మామూలుగా ఇండియన్ పోలీస్ సర్వీస్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ సర్వీస్ అంటారు, కానీ ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఫోర్స్ అని ఎవరు అనరు, ఇండియన్ పోలీస్ ఫోర్స్ అని ఎవరు అనరు. ఎందుకు? ఇట్ ఈస్ ఏ సర్వీస్. ఎప్పుడైతే మనము ఇక్కడికి వచ్చింది సర్వీస్ చేయడానికి, ఆ సర్వీస్ కూడా దేనికి? సరైనటువంటి దర్శనాలు అయిపోయి ఫ్యామిలీతో వస్తారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, అందరూ కూడా ఉత్సాహంగా మంచి జరగాలని, తమకు, తమ కుటుంబాలకు, తమ ప్రాంతాలకు, తమ బంధువులకు మంచి జరగాలని దేవుణ్ణి కోరుకోవడానికి వస్తారు. వచ్చినప్పుడు చిన్న చికాకు కూడా వాళ్ళ ప్రశాంతతని చెడగొడుతుంది. సార్ చెప్పారు కదా, పోయినసారి కాకుండా పోయినసారి 1,00,000 మంది చేశారు, దాదాపు 5 లక్షల మందిని మనం దర్శనం చేయించగలిగితే నిజంగా వాళ్ళు ఎంత ఆనందంగా వెళ్తారు. సో అది మనం మైండ్లో పెట్టుకొని మన ఫుల్లెస్ట్ కెపాసిటీకి అనుగుణంగా మనం బందోబస్తు చేయాలి. ఇదొక సర్వీస్ లాగా చేయాలి. అప్పుడు మనకు మంచి పేరు అవిని పక్కన పెట్టండి. మనం ఫెసిలిటేటర్స్ అంటారు మనల్ని. అలాగే ప్రొవైడర్స్, వీ ప్రొవైడ్ పీస్, వీ ఫెసిలిటేట్ గుడ్ దర్శన్. ఇవి మీరు మైండ్లో పెట్టుకొని బందోబస్తు చేయగలిగితే మంచి ఫలితాలు ఉంటాయి. ప్రజలకు సౌకర్యంగా దేవుడి దర్శనం ప్రశాంతంగా మనస్ఫూర్తిగా చేసుకొని వెళ్ళడానికి మనం సహకరించాలి, అంతే. మామూలుగా ఇండియన్ పోలీస్ సర్వీస్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ సర్వీస్ అంటారు, కానీ ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఫోర్స్ అని ఎవరు అనరు, ఇండియన్ పోలీస్ ఫోర్స్ అని ఎవరు అనరు. ఎందుకు? ఇట్ ఈస్ ఏ సర్వీస్. ఎప్పుడైతే మనము ఇక్కడికి వచ్చింది సర్వీస్ చేయడానికి, ఆ సర్వీస్ కూడా దేనికి? సరైనటువంటి దర్శనాలు అయిపోయి ఫ్యామిలీతో వస్తారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, అందరూ కూడా ఉత్సాహంగా మంచి జరగాలని, తమకు, తమ కుటుంబాలకు, తమ ప్రాంతాలకు, తమ బంధువులకు మంచి జరగాలని దేవుణ్ణి కోరుకోవడానికి వస్తారు. వచ్చినప్పుడు చిన్న చికాకు కూడా వాళ్ళ ప్రశాంతతని చెడగొడుతుంది. సార్ చెప్పారు కదా, పోయినసారి కాకుండా పోయినసారి 1,00,000 మంది చేశారు, దాదాపు 5 లక్షల మందిని మనం దర్శనం చేయించగలిగితే నిజంగా వాళ్ళు ఎంత ఆనందంగా వెళ్తారు. సో అది మనం మైండ్లో పెట్టుకొని మన ఫుల్లెస్ట్ కెపాసిటీకి అనుగుణంగా మనం బందోబస్తు చేయాలి. ఇదొక సర్వీస్ లాగా చేయాలి. అప్పుడు మనకు మంచి పేరు అవిని పక్కన పెట్టండి. మనం ఫెసిలిటేటర్స్ అంటారు మనల్ని. అలాగే ప్రొవైడర్స్, వీ ప్రొవైడ్ పీస్, వీ ఫెసిలిటేట్ గుడ్ దర్శన్. ఇవి మీరు మైండ్లో పెట్టుకొని బందోబస్తు చేయగలిగితే మంచి ఫలితాలు ఉంటాయి.
మహాశివరాత్రి పురస్కరించుకొని హనుమకొండలోని 1000 స్తంభాల ఆలయంలోని శ్రీ రుద్రేశ్వరి స్వామి వారి పరికాల మాజీ ఎమ్మెల్యే చెల్లా ధర్మారెడ్డి జ్యోతి దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకం నిర్వహించారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం తీర్థ ప్రసాదాలు అందజేశారు. శుభ సందర్భంగా ఉదయమే ఫ్యామిలీతోటి 1000 స్తంభాల గుడి దేవస్థానంలో దర్శనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా పర్కాల్లోని శ్రీ భవానీ కుటుంబేశ్వర స్వామి ఆలయంలో మా కుటుంబ సభ్యులు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మహిళా నాయకులందరితో కలిసి ఈరోజు దర్శించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పర్కాల యొక్క ప్రజలందరూ కూడా అందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా నేషనల్ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు. అదేవిధంగా పర్కాల యొక్క ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ శివుణ్ణి శివపార్వతులు దేవుణ్ణి ప్రార్థిస్తాం. శుభ సందర్భంగా ఉదయమే ఫ్యామిలీతోటి 1000 స్తంభాల గుడి దేవస్థానంలో దర్శనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా పర్కాల్లోని శ్రీ భవానీ కుటుంబేశ్వర స్వామి ఆలయంలో మా కుటుంబ సభ్యులు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మహిళా నాయకులందరితో కలిసి ఈరోజు దర్శించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పర్కాల యొక్క ప్రజలందరూ కూడా అందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా నేషనల్ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు. అదేవిధంగా పర్కాల యొక్క ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ శివుణ్ణి శివపార్వతులు దేవుణ్ణి ప్రార్థిస్తాం. సీఎం రేవంత్ రెడ్డిపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. లోక్సభ ఎన్నికల తర్వాత 100% రేవంత్ రెడ్డి మరో ఏక్నాథ్ షిండే హిమంత బిశ్వ అవుతారంటూ కామెంట్ చేశారు. 10 నుంచి 15 మంది ఎమ్మెల్యేలను తీసుకొని రేవంత్ బీజేపీలో కలుస్తారని ఆరోపించారు. కేటీఆర్ కరీంనగర్లో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ అధికారంలో ఉన్నప్పటికీ రేవంత్ ప్రెస్టేషన్లో ఉన్నారంటూ ఎద్దవేసేశారు. పొరపాటున కాంగ్రెస్ ఇక్కడ ఓటేస్తే మీరు గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ ఈరోజు రేవంత్ రెడ్డి కాంగ్రెస్. ఇది మామూలు కాంగ్రెస్ కాదు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్. ఈ రేవంత్ రెడ్డి అంటూ ఎక్కువ కాలం పట్టది. ఎలక్షన్ తర్వాత 100% మరొక ఏకనాథ్ షిండే మరొక హిమంత బిశ్వా శర్మ మన తెలంగాణ నుంచే రేవంత్ రెడ్డి రూపాయల నుంచి వస్తాడు. ఓ 10-15 మంది ఎమ్మెల్యేలను తీసుకొని బీజేపీలకు పోయే మొట్టమొదటి నాయకుడిదే రేవంత్ రెడ్డి అవుతాడు. మీరు యాది పెట్టుకోండి. అందుకే ఆగం కాకండి, మంచిగా జాగ్రత్తగా ఆలోచించి ఓటేయండి తప్ప ఆగం కాకండి. పొరపాటున కాంగ్రెస్ ఇక్కడ ఓటేస్తే మీరు గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ ఈరోజు రేవంత్ రెడ్డి కాంగ్రెస్. ఇది మామూలు కాంగ్రెస్ కాదు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్. ఈ రేవంత్ రెడ్డి అంటూ ఎక్కువ కాలం పట్టది. ఎలక్షన్ తర్వాత 100% మరొక ఏకనాథ్ షిండే మరొక హిమంత బిశ్వా శర్మ మన తెలంగాణ నుంచే రేవంత్ రెడ్డి రూపాయల నుంచి వస్తాడు. ఓ 10-15 మంది ఎమ్మెల్యేలను తీసుకొని బీజేపీలకు పోయే మొట్టమొదటి నాయకుడిదే రేవంత్ రెడ్డి అవుతాడు. మీరు యాది పెట్టుకోండి. అందుకే ఆగం కాకండి, మంచిగా జాగ్రత్తగా ఆలోచించి ఓటేయండి తప్ప ఆగం కాకండి. ధర్నా చౌక్లో బీఆర్ఎస్ దీక్షలపై సీఎం రేవంత్ రెడ్డి తనదైన స్టైల్లో సెటర్లు వేశారు. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన కొన్ని నిధులు పెండింగ్లో ఉన్నాయని, హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ధర్నా చౌక్లో కేటీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తే మద్దతిస్తామన్నారు. గతంలో కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని చెప్పారు. ఇప్పుడు కేటీఆర్ అదే స్ఫూర్తి తీసుకొని కేటీఆర్ సచ్చుడో నగరానికి నిధులు వచ్చుడో అంటూ దీక్ష చేయాలి అని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మిత్రుడు కేటీఆర్కు నేను సూచన చేస్తున్నా, హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ధర్నా చౌక్లో ఇంద్ర పార్క్ దగ్గర మీరు ఆమరణ నిరాహార దీక్ష చేయండి, మేము సంపూర్ణంగా సహకరిస్తాం. గతంలో కేసీఆర్ గారు చెప్పారు ఒక మాట, కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని. ఇప్పుడు కేటీఆర్ గారు కూడా ఆ స్ఫూర్తిని తీసుకొని కేటీఆర్ చచ్చుడో నగరానికి నిధులు వచ్చుడో రెండిట్లలో ఏదో ఒకటి తేలే విధంగా కార్యక్రమాన్ని తీసుకోవాల్సిందిగా ఆయన దీక్ష కూర్చుంటే మా కార్యకర్తలే కంచేసి కాపాడుతుంది. దానికి మా మైనంపల్లి హనుమంతరావు గారిని పూర్తి బాధ్యత. ఎందుకంటే పోలీసులు గిన మళ్ళీ ఆయనను అర్ధరాత్రి పూట దవాఖానకు తరలించకుండా మా హనుమంతన్నకు ఆ బాధ్యత అప్పచెప్తా, వారు చూసుకుంటారు. నిధులు సాధించుడో లేకపోతే వాళ్ళ స్లోగన్ నిజమవుడో ఏదో ఒకటి జరిగే విధంగా ముందుకు వెళ్లాల్సిందిగా కోరుకుంటూ, మిత్రుడు కేటీఆర్కు నేను సూచన చేస్తున్నా, హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ధర్నా చౌక్లో ఇంద్ర పార్క్ దగ్గర మీరు ఆమరణ నిరాహార దీక్ష చేయండి, మేము సంపూర్ణంగా సహకరిస్తాం. గతంలో కేసీఆర్ గారు చెప్పారు ఒక మాట, కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని. ఇప్పుడు కేటీఆర్ గారు కూడా ఆ స్ఫూర్తిని తీసుకొని
కేటీఆర్ చచ్చుడో నగరానికి నిధులు వచ్చుడో రెండిట్లలో ఏదో ఒకటి తేలే విధంగా కార్యక్రమాన్ని తీసుకోవాల్సిందిగా ఆయన దీక్ష కూర్చుంటే మా కార్యకర్తలే కంచేసి కాపాడుతుంది. దానికి మా మైనంపల్లి హనుమంతరావు గారిని పూర్తి బాధ్యత. ఎందుకంటే పోలీసులు గిన మళ్ళీ ఆయనను అర్ధరాత్రి పూట దవాఖానకు తరలించకుండా మా హనుమంతన్నకు ఆ బాధ్యత అప్పచెప్తా. వారు చూసుకుంటారు, నిధులు సాధించుడో లేకపోతే వాళ్ళ స్లోగన్ నిజమవుడో ఏదో ఒకటి జరిగే విధంగా ముందుకు వెళ్ళాల్సిందిగా కోరుకుంటూ